హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిస్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం డీ-లింక్ రూటర్ యొక్క పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా పాస్వర్డ్ చేంజ్ చేయడానికి మనం బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. సో బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో 192.168.0.1 రూటర్ యొక్క ఐపీ అడ్రస్ టైప్ చేయాలి. డీ-లింక్ది, ఇది డీ-లింక్ మాత్రమే. టైప్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయాలి. ఆ తర్వాత యూజర్ నేమ్ టైప్ చేయాలి, అడ్మిన్ ప్లస్ పాస్వర్డ్ టైప్ చేయాలి. ఒకవేళ రూటర్ పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్లయితే రూటర్ వెనకాల ఉన్న రీసెట్ బటన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఇంటర్నెట్ కాన్ఫిగరేషన్ అనేది మళ్ళీ ఫ్రెష్గా సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత ఇది ప్రెజెంట్ నా నెట్వర్క్ నేము, హ్యాపీ న్యూ ఇయర్ 2015, అండ్ ఇది నెట్వర్క్ కీ వచ్చేసి దాని పాస్వర్డ్. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాం. పాస్వర్డ్ చేంజ్ చేయడం కోసం ఇక్కడ పక్కకు కనిపిస్తున్న కాన్ఫిగర్ అనే బటన్పై ప్రెస్ చేయాలి. సో ఇక్కడ మనం నెట్వర్క్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, నేను దీన్ని 2015 అలాగే ఉంచుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ డిసేబుల్ వైర్లెస్ సెక్యూరిటీ అంటే ఇది ఓపెన్ నెట్వర్క్ అన్నమాట. రూటర్ కనెక్ట్ అవ్వనీకి అంటే నెట్ కనెక్ట్ అవ్వనీకి ఎటువంటి పాస్వర్డ్ అవసరం లేదు. సో నేను పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేయాలనుకుంటాను. సో దీనికోసం ఇక్కడ ఆటో WPA రికమెండెడ్ అనే దానిపైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మనం ఏదైతే పాస్వర్డ్ చేంజ్ టైప్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ టైప్ చేయాలి. ఓకే, ఇక్కడ కింద కనుక మనం క్లిక్ చేస్తే ఆటో జనరేట్ నెట్వర్క్ కీ అంటే ఆటోమేటిక్గా కీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో నేను దీన్ని ఇప్పుడు చేంజ్ చేయాలనుకోవట్లేదు. ఓకే, ఇలా పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ పై క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు సెట్టింగ్స్ అనేవి అప్లై అవుతున్నాయి. సో అప్లై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇదే విధంగా మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఏ రూటర్లోనైనా ప్రాసెస్ ఇలానే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.